నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్లో యోగి మార్క్ పాలన, ఉగ్రమోకల గుండెల్లో సువేందు బుల్డోజర్, ఆపరేషన్ క్లీన్ బెంగాల్. మరి రహస్య సొరంగాల ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ చెక్ పెట్టారు, క్లోజ్ చేశారు. గ్యాంగ్స్టర్లకు నోటీసులు, మునీర్ అహ్మద్ కుట్రలకు పూర్తి స్థాయిలో చెక్, హనీ ట్రాప్, లవ్ జిహాద్ నెట్వర్క్స్ ధ్వంసం, సరిహద్దుల్లో సువేందు సర్కార్ గర్జన, 15 ఏళ్ల చీకటి రాజ్యానికి ముగింపు, బెంగాల్ వీధుల్లో స్వేచ్ఛ సంబరాలు. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కళలకు సంస్కృతికి నిలయం, కానీ గడిచిన దశాబ్ద కాలంగా అక్రమ వలసలకు ఉగ్రవాద కుట్రలకు అడ్డాగా మారిందన్న విమర్శలు మూటకట్టుకుంది. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. కోల్కతా పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఇక ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే బెంగాల్ గడ్డపై ఉగ్రవాదులకు నూకలు చెల్లాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల దాడికి గ్యాంగ్స్టర్లు ఎలాగైతే వణికిపోయారో ఇప్పుడు బెంగాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. సరిహద్దుల్లో 127 కిలోమీటర్ల ఇనుప కంచె, అక్రమ సొరంగాల మూసివేత, గ్యాంగ్స్టర్ ఇల్లు ఒక్కొక్కడిగా కూల్చివేత. మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు సాగుతున్న ఉగ్ర నెట్వర్క్ను సువేందు సర్కార్ చిన్నాభిన్నం చేస్తుండడం హాట్ టాపిక్గా నేడు మారింది. మరి బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా సాగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలుకుతూ సువేందు సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం కావడంతో ఉగ్రవాదులు తమ రూటు మార్చారు. నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారత్లోకి చొరబడుతూ దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు కూడా పన్నుతున్నాయని వార్తలు అందుతున్నాయి. మరి అయితే సువేందు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే మొదటి దెబ్బ ఆ సరిహద్దుల మీదనే పడింది. శత్రువు అడుగుపెట్టే ప్రతి దారిని మూసివేయాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యంత సమస్యాత్మకమైన 127 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ లేకపోవడం ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారింది. దీన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో కేవలం 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా విధించారు. అంతేకాదు కొన్నేళ్లుగా అక్రమ రవాణాకు, చొరబాట్లకు అడ్డాగా మారిన రహస్య సొరంగ మార్గాలను గుర్తించి వాటిని శాశ్వతంగా మూసివేస్తుంది యంత్రాంగం. ఇక ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న అక్రమ వలసదారుల ఆట కట్టించేందుకు గూఢచారి వ్యవస్థను పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. ఈ కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అహ్మద్ అని నిఘా వర్గాల విశ్లేషణ. ఇక జైషే మహమ్మద్, తాలిబాన్ల అండతో హనీ ట్రాప్, లవ్ జిహాద్ వంటి అస్త్రాలను వాడుతూ భారతీయ యువతను పెడతారి పట్టిస్తున్నారు. మరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్స్, గంజాయి మాఫియాను ప్రోత్సహిస్తూ మన దేశాన్ని లోపల దహించేయాలని పాక్ ఐఎస్ఐ ప్లాన్. ఇప్పుడు ఈ నెట్వర్క్కు సంబంధించిన చిట్టా సువేందు సర్కార్ చేతికి ఆల్రెడీ చిక్కిందట. మరి యూపీలో యోగి, ఇప్పుడు బెంగాల్లో సువేందు. గ్యాంగ్స్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత 15 ఏళ్లుగా అక్రమంగా భూములు కబ్జా చేసిన వారు, రౌడీ షీటర్లు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారి భవనాలకు ఆల్రెడీ నోటీసులు వెళ్తున్నాయి. మరి చట్టపరమైన లొసుగులు లేకుండా బుల్డోజర్లతో కూల్చివేతలు కూడా మొదలయ్యాయి. అవసరమైతే ఎన్కౌంటర్లపైన వెనకాడవద్దని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం. దశాబ్దన్నర కాలంగా భయం నీడలో బతికిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఒకప్పుడు అక్రమార్కుల భయంతో మౌనంగా ఉన్న ప్రజలే ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఉగ్రవాదుల, రౌడీల వివరాలను పోలీసులకు అందిస్తున్నారు కూడా. గ్రామ గ్రామాన స్వేచ్ఛా సంబరాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ఫలాలు అందాలంటే శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో బెంగాల్ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి సువేందు సర్కారు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తూర్పున ఉదయించిన ఈ కొత్త కిరణం దేశ భద్రతలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. కుట్రదారులకు పాతాళంలో ఉన్న మరణం తప్పదని సువేందు ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరి ఆపరేషన్ క్లీన్ బెంగాల్ రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రమూకల జాడలు, నీడ పశ్చిమ బెంగాల్ మీదే కాకుండా దేశంలో ఎక్కడా పడకుండా ఉండే విధంగా పూర్తిగా ఉక్కుపాదం మోపుతుంది సువేందు ప్రభుత్వం. అంతేకాకుండా అక్రమంగా వచ్చే బంగ్లాదేశీయులు ఎవరైతే ఉన్నారో
బెంగాల్లోకి ఎవరైతే చొరబడుతున్నారో ఇందులో పాకిస్తాన్ పాత్ర ఏంతో ఇప్పటికే క్లియర్ పిక్చర్ అమిత్ షా చేతికి కూడా వెళ్ళిందని, ఇక యాక్షనే మొదలైంది. రియాక్షన్ ఆ దేశాలు చూడాల్సి ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.